పులివర్తి నానిపై దాడి ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిన్న నానిపై దాడి చేసిన రామాపురం వైసీపీ నేత భాను అతని అనుచరులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పులివర్తి నాని కారు ధ్వంసం చేసి గన్మెన్కు గాయాలు కావడంతో గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరిపారు పులివర్తి నాని గన్మెన్. పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర నిన్న ఈ సంఘటన చోటు చేసుకుంది. నిన్న తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర పులివర్తి నానిపై దాడికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చిత్తూరు జిల్లా రిపోర్టర్ హరిబాబు నాయుడు తెలుసుకుందాం. హరి, చెప్పండి, ఏంటి ఎవరిని అరెస్ట్ చేశారు? అసలు నేను చూస్తుంటే ఆ దాడి కావాలనే జరిగింది. అసలు కారణం ఏంటి? దాడికి గల కారణాలు ఏంటి? అంటే చంద్రగిరి నియోజకవర్గం అన్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కంచుకోటగా నిర్మించుకుని అక్కడి నుంచి తను నిజయంతగా పాలన చేయాలన్నది ఒక ఉద్దేశంగా కనిపిస్తుంది. తాజాగా పరిస్థితుల నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు ఎవరైతే ఉన్నారో మోహిత్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఎన్నికలకు వెళ్లారు. అయితే తాజా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, స్థానిక నాయకుల మీద ఉన్న వ్యతిరేకతతో ప్రజలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పట్ల మొగ్గు చూపినట్లు కూడా ఓటింగ్ శాతం పెరగడం, అలాగే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలోనూ చంద్రగిరిలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఒక సంకేతాలు అయితే బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయులు మాత్రం తమ నాయకుడు ఓటమి చెందుతారు కాబట్టి అన్నంత జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఈ దాడులకు తెగబడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఇసుక మాఫియా కానీ, లేదంటే సహజ వనరుల దోపిడీ కానీ ఏదైతే ఉందో వీటన్నిటి వెనక వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఉండి ఎమ్మెల్యే అనుసరులుగా ఉంటూ వాటిని సహజ వనరులన్నింటినీ దోచుకోవడం జరుగుతోంది. దీనిపై నాని కూడా రాజీ లేని పోరాటం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేసేటప్పుడు మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు తీసుకొస్తున్న నేపథ్యంలోనే స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఈవీఎంలు భద్రపరిచి వాటి మీద సంతకాలు చేసి వచ్చే క్రమంలో దారి కాచి పథకం ప్రకారం అతనిపై దాడి చేసింది. ఈ దాడికి పాల్పడ్డ వల్ల రామాపురానికి చెందిన భానుప్రకాష్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇందుకు సంబంధించి కొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం ఉంది. అయితే తాజాగా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు చెందినటువంటి దాదాపు 50 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టడం పట్ల పెద్ద వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకే తాము చేస్తున్నామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నప్పుడు కూడా అదే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు అధికార పార్టీ వైసీపీ నాయకులకు ఎవరి మీద అరెస్ట్ చేయొద్దని, వారి మీద ఎలాంటి చర్యలు చేపట్టలేదని మౌఖిక ఆదేశాలు జారీ చేశారని చెప్పిన ఒక ఆరోపణలు అయితే బలంగా ఎస్పీ మీద వినిపిస్తున్న నేపథ్యంలో పులివర్తి నాని సతీమణి తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తలను తక్షణం విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ప్రస్తుతం నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. శ్రీనివాస్, మొత్తం జరిగిన సంఘటనపై పోలీసులు ఏమంటున్నారు? ఎందుకంటే మనం ఇంతకుముందు ఇది మాచర్ల ఆ ఏరియాలో చూసాం, ఇది రాడ్లు కానీ ఇటు కార్ల మీద దాడులు కానీ కానీ ఇక్కడ చాలా కక్షపూర్తిగా కనిపిస్తూ ఉంది. ఇటువంటి ఇంతకుముందు ఎప్పుడైనా ఈ ఏరియాలో జరిగాయా హరి? అంటే సాధారణంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లా అండ్ ఆర్డర్ కి పెద్దపీట వేస్తూ పార్టీలో నాయకులు, కార్యకర్తలు కానీ లేదంటే సొంత మనుషులైనా సరే చట్టాన్ని ఉల్లంఘిస్తే వారి మీద కఠినంగా వ్యవహరించే ఒక మంచి పేరు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉంది ఇప్పటి వరకు. అయితే తాజాగా ఆయన అనుచరులు చేస్తున్నటువంటి ఘటనకు సంబంధించి ఎలా వ్యవహరిస్తారన్నది వేసి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ ఘటన ప్రజల్లో కొంత భయాందోళనకి గురి చేస్తున్నప్పుడు కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఈ పనులు ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటువంటి చోటు చేసుకోవడం పట్ల సర్వత్రా నిరసన అయితే వ్యక్తమవుతోంది. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 50 మందిని కూడా అరెస్ట్ చేయడం అనేది, వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకోవడం అనేది కూడా కొంత
వివాదాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే ఒకవైపు నానిపై దాడి జరిగి తాము ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే మరోవైపు వైకాపా నాయకుల్లో చర్యలు చేపట్టకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది గురి చేసే పనులు చేస్తున్నారు పోలీసులు అంటూ కూడా నాని సాధ్యమని తెలిసానవారు పోలీస్ స్టేషన్ ప్రస్తుతం బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం తెలుగుదేశం పార్టీ నాయకులను విడుదల చేయాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో పోలీసులు మాత్రం తమకు ఎస్పీ ఆదేశాలు ఉన్నాయి, తాము వైసీపీ నాయకుల మీద ఎలాంటి చర్యలు చేపట్టలేం, జూన్ 4 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పని ఒక అంశాన్ని బయటికి విడుదల చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్. హరిబాబు, ఇక పులివర్తి నాని ఆరోగ్య పరిస్థితి ఏంటి, అలాగే గన్మెన్ ఆరోగ్య పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి పులివర్తి నాని తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి భుజానికి గాయం కావడంతో అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అలాగే గన్మెన్ కూడా కంటి వద్ద తల వద్ద గాయాలు కావడంతో అతన్ని స్విమ్స్ ఆసుపత్రిలో చేర్పించి పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలని చెప్పి నాని పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే తన సిబ్బంది కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో డాక్టర్లు కూడా పులివర్తి నానితో పాటు గన్మెన్ కూడా నాణ్యమైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ హరి.